హే హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు డిఫరెన్స్ బిట్వీన్ డ్రెస్సింగ్ లైక్ ఏ బాయ్ అండ్ మెన్ మీకు ఈ రెండు డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ ఉన్న ఫ్యాషన్ లో మోస్ట్లీ బాయ్స్ ఆర్ డ్రెస్సింగ్ అప్ లైక్ ఏ బాయ్. 100 మందిలో 90% ఆఫ్ పీపుల్ బాయ్స్ లాగానే డ్రెస్ అప్ అవుతున్నారు. ఓన్లీ 10% ఆఫ్ మెన్ లాగా డ్రెస్ అవుతున్నారు. సో ఇలా డ్రెస్ అప్ అవడం వల్ల, బాయ్ లాగా డ్రెస్ అప్ అవడం వల్ల మనం ఎప్పటికీ ఒక గ్రూప్ లో స్టాండ్ అవుట్ అవ్వలేము. మెన్ లాగా డ్రెస్అప్ అవుతున్న 10% ఆఫ్ పీపులే ఒక గ్రూప్ లో స్టాండ్ అవుట్ అవుతారు ఎప్పటికీ. మనము ఒక గ్రూప్ లో స్టాండ్ అవుట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు డ్రెస్అప్ లైక్ ఏ మ్యాన్, నాట్ లైక్ ఏ బాయ్. బాయ్ లాగా డ్రెస్అప్ అవ్వడం ఏంటి అండ్ మెన్ లాగా డ్రెస్అప్ అవ్వడం ఏంటి అని మీకు డౌట్ వస్తే చెప్తా. మీకు ఎగ్జాంపుల్ తో చెప్తే అర్థమవుతుంది. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ రష్మిక ఎంగేజ్మెంట్ తర్వాత టెర్రస్ పైన ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రష్మిక. ఆ స్టోరీ ఏంటంటే, కొన్ని శతాబ్దాల క్రితం 2 రకాల మగాళ్ళుండేవాళ్ళు. వన్ ఇస్ ఆల్ఫా, సెకండ్ మిగతా అందరూ. లైక్ ఆల్ఫా మెన్ అండ్ బంచ్ ఆఫ్ అర్విన్స్. ఆల్ఫాకి అండ్ నార్మల్ పీపుల్ కు ఉన్నంత డిఫరెన్స్ ఉంది మెన్ లాగా డ్రెస్అప్ అవడం అండ్ బాయ్ లాగా డ్రెస్అప్ అవడం. సో గైస్, మీరే డిసైడ్ అవ్వండి, లైక్ మెన్ లాగా డ్రెస్అప్ అవ్వాలా అండ్ బాయ్ లాగా డ్రెస్అప్ అవ్వాలని. మెన్ లాగా డ్రెస్అప్ అవుతే ఆల్ఫా లాగా యూనిక్ గా ఉంటారు. అదే బాయ్ లాగా డ్రెస్అప్ అవుతే అరవింద్ లాగా బంచ్ ఆఫ్ పీపుల్ లో మీరు కూడా ఒకటైపోతారు అండ్ ఎప్పటికీ గ్రూప్ లో స్టాండ్ అవుట్. సో గైస్, మన నెక్స్ట్ వీడియోలో మీకు బాయ్ లాగా డ్రెస్అప్ అవ్వడం అండ్ మెన్ లాగా డ్రెస్అప్ అవ్వడం రెండు విధాలుగా నేనే డ్రెస్అప్ అయి మీకు చూపిస్తాను డిఫరెన్స్. అండ్ అంతవరకు మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి అండ్ ఇలాంటి ఫ్యాషన్ కంటెంట్ వస్తూనే ఉంటుంది.